బ్రేకింగ్ న్యూస్. అప్పు తీర్చలేక యజమానుల దగ్గర వెట్టి చాకిరి చేసే ఘటనలు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ కేవలం 15,000 రూపాయల అప్పు తీసుకున్నందుకు 3 ఏళ్లుగా ఓ కుటుంబాన్ని వెట్టి చాకిరి చేస్తున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లా గుమ్మనిపల్లిలో చోటు చేసుకుంది. జై భీమ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అప్పు తీర్చడం కోసం ఓ కుటుంబాన్ని 3 ఏళ్లుగా వ్యవసాయ పొలంలో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు ఓ కఠినాత్ముడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వెట్టి చాకిరీపై సమగ్ర విచారణ చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదేశాలిచ్చింది. నవంబర్ 13వ తేదీన వెట్టి చాకిరీ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయగా నవంబర్ 14న వెట్టి చాకిరీ నుంచి సదరు కుటుంబాన్ని బయటకు తెచ్చారు పోలీసులు. ప్రభుత్వం తరపున వృద్ధ దంపతులకు 60,000 రూపాయలను డీడీ చెక్కులను న్యాయవాదులు అందజేస్తున్నట్లు తెలియజేస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శంకర్, ఇప్పటికే చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో అసలు ఏం జరిగింది? వెట్టి చాకిరీ చేయించుకోవడానికి 15,000 రూపాయల అప్పు తీసుకున్న కారణాన్నే చూపిస్తున్నట్లుగా యజమాని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం గంపనపల్లిలో ఈ యొక్క ఘటన వెలుగు చూసింది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే చెంచులకు సంబంధించి వారికి అప్పుగా 15,000 రూపాయలు ఇచ్చి వారిని దాదాపు 3 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేయిస్తూ బయటి ప్రపంచానికి తెలియకుండా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే చెంచుపల్కు తాండాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర 15,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పుకు సంబంధించి ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని గత 3 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేయిస్తూ పూర్తిగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. దీన్ని హైకోర్టు పూర్తిగా యొక్క సోషల్ మీడియా ఆర్టికల్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కేసును పుటప్ చేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ సైతం దీని మీద స్పెషల్ గా దృష్టి సారించడంతో పాటు పోలీసులు నవంబర్ 13వ తేదీన ఈ యొక్క వెట్టి చాకిరీకి సంబంధించినటువంటి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం, అదే నెలలో 14వ తేదీన ఆ కుటుంబ సభ్యులను వెట్టి చాకిరీ నుండి విముక్తులు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటన అంతా కూడా జై భీమ్ ను తలపించేగా కూడా సినిమాలో చూపించినట్లుగా ఆ యొక్క ట్రైబల్ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం, బయటి ప్రపంచానికి తెలియకుండా చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుండడం అనేది కూడా పూర్తిగా ఈ ఘటనతో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబాన్ని వెట్టి చాకిరీ నుండి విముక్తికి లభించడం, అదేవిధంగా ఆ కుటుంబానికి హైకోర్టు చెప్పినట్లుగా దాదాపు 60,000 రూపాయలు కోర్టు నుండి న్యాయవాదులు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి అచ్చంపేటకు సంబంధించినటువంటి విజయ్ కుమార్ ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఆ కుటుంబాన్ని వెట్టి చాకిరీ నుండి విముక్తి చేయించడం జరిగింది. మొత్తంగా టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న క్రమంలో కూడా చాలా మంది ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతుండడం, ఎలాంటి చదువు సంధ్య లేని వారితో పూర్తిగా వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి నుండి వెట్టి చాకిరీ చేయించుకుంటూ పూర్తిగా వారిని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం పూర్తి స్థాయిలో కలవరపెడుతుందనే చెప్పవచ్చు. మొత్తంగా న్యాయం గెలిచింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని న్యాయం చూస్తూ ఉంటుంది. చట్టం ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్యలకు సిద్ధమవుతుందంటూ చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ గా ఆ కుటుంబం అయితే తీవ్రంగా గతంలో అనుభవించినటువంటి బాధలన్నీ కూడా మర్చిపోయింది. ప్రభుత్వం, అదేవిధంగా మరోవైపు కోర్టు, పోలీసులు తమకు చేసినటువంటి న్యాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. తమకు వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగించినందుకు న్యాయస్థానానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా గత 3 ఏళ్లుగా కూడా ఆ కుటుంబానికి డబ్బులు ఇవ్వకపోవడం, చాలని తిండి పెట్టడం, వారితో 24 గంటలు పనిచేయిస్తూ ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో ఆయన్ని హాజరుపరచడంతో పాటు జైలుకు తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడి ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా అచ్చంపేట. ఆ అచ్చంపేటలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో
పోలీసులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సమస్య సద్దుమణగడం, న్యాయస్థానం పేదవారి వైపు నిలబడడంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.